నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పుస్తక పఠనం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని కోరిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. వైసీపీ రాష్ట్ర నాయకులు గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెలపాటి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరగగా ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జోగి రమేష్, వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్, రాష్ట్ర నేత కడియాల బుచ్చిబాబు. మచిలీపట్నం పౌర్ణమి స్నానాలకు వచ్చి భక్తులు అసౌకర్యానికి గురి కావద్దని సూచించిన ఆర్డీఓ కాజావళి. పుస్తక పఠనం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. కేబిఎన్ కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల వేడుకల సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలను ఆ కళాశాల రీడింగ్ రూమ్ లో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గ్రంథాలయాలను నేడు యువత విస్మరిస్తుందన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవసరమైన జ్ఞానాన్ని అందించేది ఖచ్చితంగా గ్రంథాలయాలే అన్నారు. గ్రంథాలయాలను విద్యార్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాలతో పరుగులు తీస్తున్న యువత పుస్తక పఠనం వైపు రావాలన్నారు. పుస్తక పఠనంతో అద్భుతవంతమైన విజ్ఞానాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా విలువలను పెంపొందించుకోవడానికి, తద్వారా ఉన్నతవంతమైన జీవితాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు కేబిఎన్ కాలేజీకి నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ పిల్లలందరితోటి మమేకమై ఈరోజు కాలేజీ ప్రిన్సిపాల్ గారు నారాయణరావు గారు అండ్ కరస్పాండెంట్ గారు శ్రీనివాసరావు గారు, ఈరోజు లైబ్రేరియన్ గారు, ఇక్కడ విచ్చేసిన స్టాఫ్ అందరితో కలిసి మేము ఈరోజు గ్రంథాలయ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇందులోన నేను ఈరోజు గెస్ట్గా ఇక్కడికి విచ్చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పుస్తకం అన్నది గుడ్ ఫ్రెండ్. అన్నిటికన్నా పుస్తకం చాలా చదవటం అన్నది చాలా మంచి హ్యాబిట్. మనం వినేదానికన్నా చదివేది ఎక్కువ శాతం గుర్తుపెట్టుకుంటాం అన్నది పెద్దలు చెప్పే మాట. అట్లాగే నేటి తరం యువత కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ పుస్తకాలు కానీ లైబ్రరీలో వెళ్ళి పుస్తకాలు చదవటం కానీ, వాళ్ళు తెలియని చాలా విషయాలు అందులో ఉంటాయి. తెలుసుకొని గ్రంథాలయాల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. పిల్లలు గ్రంథాలయాలకు అలవాటు పడితే చాలా మంచిది అని నేను నా ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాను. వైసీపీ రాష్ట్ర నాయకులు గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెలపాటి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే జోగి రమేష్, వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్, రాష్ట్ర నేత కడియాల బుచ్చిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
Music Studio. Snow Music Studio. సొంత మనిషి అయిన గత 30-40 ఏళ్ళ మట్టి కూడా నాతో సన్నిహితంగా ఉంటూ నెహ్రూ గారికి చేదోడు వాదోడు ఉంటూ ఆనాడు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పడవట్లు ఎవరైనా ఉన్నారంటే ఆ రోజున చేయించి చలపాటి అనే ఆ రోజు నుంచి కూడా ఆయనతో ఉన్న వ్యక్తి మన వెంకట సారు. అదే రకంగా ప్రతిసారి ఏదన్నా కానీ మేమంతా కలిసి నిర్ణయించుకోవాలం. అదే రకంగా ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి విషయంలో కూడా పడవట్లు ఎవరున్నారంటే చలపాటి ఉన్నాడు మన మనిషి అనేది ఒక బ్రాండ్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా మా మొదల నుంచి కూడా. అదే బ్రాండ్తో ఇవాళ కూడా చలపాటిగా ముద్ర ఉంది పడవట్లో కూడా. ఆయన ఈ రోజున పుట్టినరోజు చేసుకుంటూ ఎంతో సంతోషమైన విషయం. ఇవాళ 60 సంవత్సరాల నుండి 20 సంవత్సరం వస్తున్నారు. ఇట్లాగే మరొక 40 సంవత్సరాలు చేసుకోవాలని చెప్తూ ఆయన యొక్క అండతో ఈ ఏరియా అంతా కూడా అవినాష్ గారికి అండగా ఉండాలని చెప్పని ఏదైతే మా అందరి ఆశయం అవినాష్ గారిని ఎమ్మెల్యేగా గెలపాలని అనుకున్నామో మా అందరం కూడా కలిసికట్టుగా కష్టపడి రాబోయే రోజుల్లో అవినాష్ గారిని రేపు అసెంబ్లీ ఎలక్షన్లో అసెంబ్లీ పంపించాలని కోరుకుంటూ మా అందరి ఆప్తులు మిత్రులు సోదరులు నాకు కూడా మంచి మిత్రులు రమేష్ గారు మొట్టమొదటిగా మేమంతా కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. నేను పార్టీ ప్రెసిడెంట్ కూడా యూత్ ప్రెసిడెంట్ ఉండేవాడు. అలాంటివన్నీ కూడా కలిసి చేసాం. వారు కూడా మా అండగా ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా గౌరవంతో మనకి బాగా ఇదిగా ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా నెహ్రూ గారితో పాటు మీరందరూ కూడా అవినాష్ ఎమ్మెల్యే చేస్తారు చాలా తీసుకుంటున్నాం. ఈరోజు గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చలపాటి వెంకటేశ్వరరావు గారి 61వ జన్మదిన వేడుకలు పట్మట్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేశారు. ఏదైతే రాష్ట్రంలో గౌడ్ సంఘం ఒక అభివృద్ధి కోసం అనేక సేవా కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఏదైతే ఆ గౌడ్ సంఘం ఒక అభివృద్ధి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. తప్పకుండా దేవుడు ఒక ఆశీస్సులతో, కనకదుర్గమ్మ ఒక ఆశీస్సులతో ఇలాంటి ఎన్నో పుట్టినరోజు ఆయన చలపాటి వెంకటేశ్వర గారు మరి ఎన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నా 61వ జన్మదినం సందర్భంగా ఇచ్చేసినటువంటి మరి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, మా పుత్ర సమానులైనటువంటి దేవినేని అవినాష్ గారు, మరి అలాగే నాకు గురుతుల్యులు మార్గదర్శకులు నిర్దేశకులైనటువంటి కడియాల బుచ్చిబాబు గారు, మరి వీరు వచ్చి నన్ను ఆశీర్వదించి నా 61వ పుట్టినరోజును ఘనంగా జరిపిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో బీసీ కమ్యూనిటీలు ఏదైతే ఉన్నాయో బీసీ మైనారిటీ ఎస్టీ అన్నీ కూడగట్టి జగన్ గారు చేసిన పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి అందుతున్నాయా లేదా అందేటట్టు చేసి ఏమైనా సమస్యలు ఉంటే కూడా వాటిని పరిష్కారం చేయిస్తూ మరి అందరికంటే ముందు డేరింగ్ అండ్ డాషింగ్ చాలా సమస్ఫూర్తితో ముందుకు దూసుకెళ్తున్న అన్ని రంగాల్లో అన్ని రకాలుగాను ముందుకు తీసుకెళ్తున్న అవినాష్ గారికి మరి నిజంగా తూర్పు నియోజకవర్గం ఇవాళ చేసుకున్న అదృష్టమే. ఎందుకంటే ఇవాళ ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని కావాలి అని అడిగితే అడగని వాళ్ళు పాపాత్ములు. నేను చెప్పేది ఏంటంటే పాపాత్ములు అంటే వాళ్ళు అడగకపోతే వాళ్ళు నష్టపోతారు తప్ప పని చేయించుకోకుండా వెనక్కి తిరిగిన వాళ్ళు అయితే నాకైతే కనపడలేదు. మచిలీపట్నం పౌర్ణమి స్నానాలకు వచ్చి భక్తులు అసౌకర్యానికి గురి కావద్దని ఆర్డీఓ కాజావళి సూచించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా దూర ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బందర్లోని బందర్ బీచ్ ని ఆయన సందర్శించారు.
కొండపల్లిలోని వీరేశ్వర విశ్వేశ్వర స్వామి ఆలయంలో కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం ముని మనవడు వీరంబట్లయ్య స్వామి, సూఫీ మతగురువు అల్తాఫ్ బాబా, ఏపీ విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ హాజరయ్యారు. కొండపల్లిలోని వీరేశ్వర విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మస్వామి 8వ తరం ముని మనవడు వీరంబట్లయ్య స్వామి, సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంగణం అంతా మార్మోగిపోయింది. ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ప్రజానీకానికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆట విడుపు కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరినీ అలరించారు. చరిత్ర కలిగినటువంటి కొండపల్లి గ్రామంలో చాలా పేరుగాంచిన ప్రతిష్ట కలిగినటువంటి ఈ పురాతన దేవాలయం. ఈ దేవాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మ జయంతి, విశ్వకర్మ వాళ్ళందరూ కూడా, విశ్వబ్రాహ్మణ్స్ అందరూ కూడా ఇక్కడ వన సమారాధన చేసుకోవడం అనేది చాలా సంతోషకరం. ఈరోజు మనకి కొండపల్లి గ్రామంలో అత్యంత చరిత్ర కలిగినటువంటి పురాతన దేవాలయం శివాలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రాంగణంలో ఈ కార్తీక వన సమారాధన, ఈ విశ్వకర్మ వంశీయులందరూ కూడా ఇక్కడ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసుకోవడం, అలాగే అనేక ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి మహిళా మండలందరూ కూడా వచ్చి ఇక్కడ లక్ష దీపార్చన అనేటువంటి కార్యక్రమాన్ని చేయటం అనేటువంటి చాలా శుభకరమైనటువంటి పరిణామం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కాకుండా ప్రపంచ శాంతి కూడా జరగాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనకి అల్తాఫ్ బాబా గారు ఇక్కడ కొండపల్లి గ్రామం నుంచి, అలాగే బ్రహ్మంగారి మఠం నుంచి బ్రహ్మంగారి యొక్క 8వ తరం మునిమానవుడైనటువంటి వీరంబట్లయ్య స్వామి గారు ఇక్కడికి రావటం, అలాగే అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా సోదరి మండలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా నేను ఈరోజు శుభాభినందన తెలియజేసుకుంటూ ఈ జ్ఞానకర్త జగద్గురు శ్రీ మధ్యరాట్ పొదులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 7వ తరం మఠాధిపతి శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి తృతీయ కుమారుడు వీరంబట్లయ్య స్వామి ఈ కృష్ణా జిల్లా విజయవాడ కొండపల్లి ప్రాంతానికి రావడము, కార్తీక మాసం వనభోజనానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కొండపల్లి ప్రాంతానికి శ్రీ వీరబ్రహ్మేశ్వర దివ్యాశీస్సులు ఉండాలని కోరుకుంటూ కార్బన్ యాంటీడోట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చరిత్రలో నూతన అధ్యయనాన్ని సృష్టించినట్లు కార్బన్ యాంటీడోట్ సీఈఓ నాగాల తెలియజేశారు. దీన్ని వినియోగించడం వలన వాహనంలో ఇంజిన్ కెపాసిటీ పెరగడంతో పాటుగా మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుందన్నారు. వాహనం నుంచి ఎటువంటి కాలుష్యం వెలువడనివ్వకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ కార్బన్ యాంటీడోట్ సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్బన్ యాంటీడోట్ పై స్వాతి థియేటర్ సమీపంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఈఓ విజయ్ నాగాల మాట్లాడుతూ కార్బన్ యాంటీడోట్ వలన పర్యావరణ పరిరక్షణకి ఉపయోగపడుతుందన్నారు. ఎయిర్ ఇంజిన్ ద్వారా దీనిని ఇంజిన్లోకి విడుదల చేస్తామని, దీని ద్వారా కార్బన్స్ వెలువడకుండా అడ్డుకుంటుందన్నారు. 2 వీలర్కి 10,000 కిలోమీటర్లు, 4 వీలర్కి 30,000 కిలోమీటర్ల వరకు మైలేజ్ సేవ్ అవుతుందన్నారు. దీనిని చేపించుకోవడం వలన ప్రతి ఒక్కరూ 4 మొక్కలు పెంచడంతో సమానమని ఆయన చెప్పారు. ఇప్పుడు మన ఈ కార్బన్ యాంటీడోట్ అనేది మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. ఇది చాలా ఎన్వైరన్మెంట్కి ప్లస్ పీపుల్కి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం దీని ఆవశ్యకత తెలుసుకుంటే కార్బన్ యాంటీడోట్ అనేది మనకి వెహికల్ మైలేజ్ పెంచడంతో పాటు 80 to 90% పొల్యూషన్ అనేది తగ్గిస్తుంది, ప్లస్ పికప్ టార్క్ అనేది పెంచుతుంది,
ఓకే, దీంతోపాటు ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇది ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుంటే, ఇది ఎయిర్ ఇన్లెట్ ద్వారా మనం ఇంజిన్లోకి పంపిస్తాము. ఇంజిన్లోకి పంపించిన వెంటనే ఇది కార్బన్స్ని రిమూవ్ చేస్తుంది. దాంతోపాటు ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది, నానోకోట్ లేయర్ కింద ఫామ్ అవుతుంది. ఈ నానోకోట్ లేయర్ అనేది మనకి ప్రివెంటివ్ ఆఫ్ కార్బన్స్ ఆల్సో. ఫ్యూచర్లో మనకి కార్బన్స్ని ఏర్పడకుండా వెహికల్లో మనకి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఒక వెహికల్కి వచ్చి మీకు 10,000 కిలోమీటర్ దాకా పనిచేస్తుంది. స్కూటర్స్కి అనేది, కార్స్కి అనేది 30,000 కిలోమీటర్స్ దాకా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ఎవ్రీబడి మనకి స్కూటర్కి వచ్చి 10,000 రూపాయల దాకా సేవ్ అవుతుంది 10,000 కిలోమీటర్లకి. అదే కార్స్కి వచ్చి మీకు 1.5 lakhs దాకా సేవ్ అవుతుంది మనకి ఇప్పుడున్న పెట్రోల్ రేటు, డీజిల్ రేటు కంపేర్ చేసుకుంటే. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని దుర్గగుడి ఈవో డి బ్రహ్మరంభ కోరారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎవరూ అన్న ప్రసాదాన్ని వృధా చేయొద్దని సూచించారు. సుదీర్ఘ విరామం తరువాత అన్న ప్రసాద కార్యక్రమాన్ని పునః ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ ఈవో డి బ్రహ్మరంభ, చైర్మన్ పైలా సోమినాయుడు పునః ప్రారంభించారు. మల్లికార్జున మహామండపం 2వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తొలుత అన్నదానం హాల్లో ఆలయ వైదిక కమిటీ సభ్యుల మంత్రోచ్చరణల నడుమ చైర్మన్, ఈవో అమ్మవారికి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని వారు స్వయంగా వడ్డించి పదార్థాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ ఏదైతే వచ్చిందో అప్పటి నుండి గవర్నమెంట్ ఇచ్చినటువంటి యొక్క నిబంధనలకి మరి పూర్తిగా మేము ఉంటూ అన్నదాన కార్యక్రమాన్ని, నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూర్చోబెట్టి వడ్డించేదానికి మరి కోవిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ రోజునైతే అన్నదానం, నిత్యాన్నదానం ఆపామో ఆ రోజు నుండే మా ఈఓ గారు, పాలక మండలి మేమందరం కూడా ఆలోచన చేసి మా దేవాదాయ శాఖ మార్చి వెల్లపల్లి శ్రీనివాసరావు గారి యొక్క ఆలోచన అందరూ కూడా, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎన్విరాన్మెంట్ కమిషనర్ గారు అందరూ కూడా ఆలోచన చేసి వచ్చినటువంటి ప్రతి భక్తులకి 250 గ్రాముల దద్దోజనం, 250 గ్రాములు సాంబార్ రైస్, అంటే సుమారు ఒక భక్తుడికి 500 గ్రాముల ఆహారాన్ని పొట్లాల ద్వారా మరి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ లైన్లో వచ్చి పొట్లాలు తీసుకుని భక్తులు ఈ యొక్క నిత్యాన్నదాన కార్యక్రమంలో వారి ప్రసాదాలుగా స్వీకరించడం జరిగింది. తదుపరి మా దేవాదాయ శాఖ మార్చులు వెల్లపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే కలెక్టర్ గారు వారందరితో కూడా ఈఓ గారు మాట్లాడి మరలా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని అమ్మవారి ఆలయంలో 2వ ఫ్లోర్లో పునఃప్రారంభోత్సవం చేయాలని చెప్పినటువంటి ఆలోచన సంకల్పంతో ఈరోజు అధికారులందరి యొక్క, దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులందరి యొక్క ఆదేశాలు ఆ రకంగానే ఉన్నటువంటి అందరం కూడా ఆలోచన చేసి ఈరోజు నుంచి మరలా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని పునఃప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో
కరోనా కారణంగా ఆపేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. ఇది కమిషనర్ గారి, మినిస్టర్ గారి వారి యొక్క పై అధికారుల అనుమతి తీసుకుని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ రోజు నుంచి భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే అన్నప్రసాదం భగవంతుడితో సమానం కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా కావాల్సినంత వేసుకుని వారు తినవలసిందిగా కోరుతున్నాము. ఎవరు కూడా ఎక్కడైనా సరే అన్నప్రసాదాన్ని వదిలివేయడం అన్నది మంచిది కాదు. కాబట్టి భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నట్టుగా ఇవాళ మాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని ఇలా మేము కంటిన్యూ చేస్తామని తెలియజేస్తున్నాం. అది మనకి ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు పెడతామండి. ఎంతమంది వస్తే అంతమందికి పెడతాం. ఇవాళ ఉదయం భవానీ దీక్షలు కూడా ప్రారంభించామండి. 5 రోజులు అవుతాయి. ఇవాళ మనకి 15వ తారీఖు, 19వ తారీఖు వరకు భవానీ మాల ధారణ కార్యక్రమం అవుతుంది. భవానీ దీక్ష విరమణ, మాలాధారణ దీక్ష విరమణ అన్నది వచ్చే నెల మనకి 25 నుంచి 29 వరకు 5 రోజులు జరుగుతుందండి. ఈ లోపల మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. మనకి గిరి ప్రదక్షిణ కూడా ఈ నెల 19వ తారీఖున గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉంది. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా ఈ స్వామి అమ్మవార్ల కార్యక్రమంలో, గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల పట్ల దారుణంగా వ్యవహరిస్తుందని టీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర అన్నారు. ఎయిడెడ్ ని యథాతథంగా కొనసాగించాలని ఉద్యమిస్తున్న నేతలపై కేసులు పెడుతున్నారంటూ వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన విధానాలు అందరికీ ఆమోదయోగ్యంగా లేవన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునః ఆలోచన చేయాలన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలని ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని వామపక్ష విద్యా సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో మరి పేద విద్యార్థులకు శాపమైనటువంటి జీవో నెంబర్ 35ని 42ని 50ని కూడా రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎయిడెడ్ విద్యా సంస్థలు అనేది మన భారతదేశ స్వతంత్ర రాకముందే ఈ సంస్థలు కూడా పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ముందు కూడా మేము ఉచిత విద్య అందిస్తామని చెప్పి ఇవాళ అధికారం తర్వాత ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉంటే అధ్యాపక పోస్టు భర్తీ చేయకుండా ఇవాళ నాణ్యమైన ప్రమాణాలని చెప్పి తప్పుడు ప్రకటనల ద్వారా విద్యార్థులని తల్లిదండ్రులు అయోమయం తీసుకురావటం, విద్యార్థుల్లో చైతన్యవంతమైన రోడ్ల మీద ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం విద్యని వ్యాపారీకరణ చేయాలనే ఆలోచనని పక్కన పెట్టకుండా ఆప్షన్ల పేరుతో ఇలా విద్యార్థులకి యాజమాన్యం మధ్య తగాదా పెడతా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. ఎయిడెడ్ని యథాతథంగా కొనసాగించాలని గత అనేక రోజులుగా విద్యార్థులు సమరశీల సంఘటితంగా ఉద్యమిస్తూ ఉన్నారు. వారిపైన అన్యాయంగా అకారణంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయించి లాఠీచార్జీ చేయించి కేసులు నమోదు చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థుల ఉద్యమ ఫలితంగా ప్రభుత్వం ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాయి. అందులో 3 ఆప్షన్స్ పాత ఆప్షన్లే. కొత్తగా ఇచ్చిన మెమోలో ఏమి ఇచ్చారంటే మీరు విల్లింగ్ కోరితే యథాతథంగా మీ స్టాఫ్ని, నాన్ టీచింగ్ని మేము అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధమే అన్నారు. కానీ ఇది కూడా ఒక కుట్రే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 42, 50, 51 జీవోలను రద్దు చేయకుండా మెమో 19 ఇవ్వడం అనేది చాలా అన్యాయమైంది. రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఇచ్చిన జీవోల్ని తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని విద్యార్థుల్ని కన్విన్స్ చేయాలి, లేకపోతే కన్ఫ్యూజ్ చేయాలి. ప్రభుత్వం కన్ఫ్యూజన్కి దిగింది, కన్విన్స్ చేసే పరిస్థితి లేదు. ఎయిడెడ్ యాజమాన్యాలకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏమీ లేదు. ఎయిడెడ్ యాజమాన్యాలకు ఫీజులు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి ఫీజులు చెల్లించే అవకాశం అన్ఎయిడెడ్గా మారితే ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఇప్పటికైనా ఉన్న అన్ని జీవోలను రద్దు చేసి కొత్త జీవో ఫ్రెష్గా జారీ చేయాలని విద్యార్థి సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 2 నెలలుగా మా స్కూల్ మాకు కావాలి, మా టీచర్లు కావాలనేసి విద్యార్థులు రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ విద్యా సంస్థల్ని, ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేయకుండా ఎయిడెడ్ విద్యా సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడం అంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో పేద విద్యార్థులకు నష్టం తప్ప మరొక మార్గం లేదు. అటు కేంద్రంలో బీజేపీకి ఆదర్శంగా ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వాళ్ళపైన లాఠీ చార్జీలు పెడుతున్నారు. 2 రోజుల క్రితం కాలేజీ యాజమాన్యంతో మీటింగ్ పెట్టారు, కానీ విద్యార్థులతో ఎక్కడ కూడా మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు. 4 అంశాలు తీసుకొచ్చారు. అది మేనేజ్మెంట్కి సపోర్టే తప్ప, ప్రభుత్వంకి సపోర్టే తప్ప విద్యార్థులను ఎక్కడ కూడా చదువుకునే హక్కు ఉంది, విద్యాసంస్థలు ఉంచుతామని ఎక్కడ కూడా ప్రభుత్వం తీసుకురాలేదు. కాబట్టి బాధ్యత కలిగి ఉన్న విద్యార్థి సంఘాలందరూ కూడా మేము విద్యార్థులతో మీటింగ్లు పెడుతున్నాం, తల్లిదండ్రులతో మీటింగ్ పెడుతున్నాం. ఈ ప్రభుత్వం మాత్రం
పేద విద్యార్థుల పక్షాన ఉంటానని చెప్తుంది తప్ప ఆచరణలు ఎక్కడ కనిపించట్లేదు. ఉచిత విద్యను అందిస్తామని చెప్పేసి అని అన్నారు. ఉచిత విద్య పేద వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా విద్యను అందిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 185% మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎయిడెడ్ విద్యా సంస్థలో చదువుతున్నారని మీ ప్రభుత్వమే గత సంవత్సరం ప్రకటించింది. అలా చదువుతున్నటువంటి విద్యార్థుల్ని, ఆ ఎయిడెడ్ విద్యా సంస్థల్ని రద్దు చేయవలసినటువంటి అవసరం ఏముందని విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మామయ్య వస్తాడు, విద్య అందిస్తాడు, అన్ని రకాల సౌకర్యాలు అందిస్తా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 4 ఆప్షన్లు ఎందుకు ఇస్తుంది? జీవోలు రద్దు చేసి పక్కనున్నటువంటి రాష్ట్రాలన్నిటిలో కూడా ప్రభుత్వ సంస్థల కంటే ధీటుగా ఎయిడెడ్ విద్యా సంస్థలు కొనసాగుతున్నప్పుడు నువ్వు ఏ రకంగా ఇక్కడ ఎయిడెడ్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేయాలనుకుంటున్నావు? అంటే ప్రభుత్వాలు ఆ సంస్థల్లో ఉన్నటువంటి ఆస్తుల మీద మీరు కొన్నేశారా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పూర్తిగా విద్యను వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అందుకోసమని ఈ విషయాల మీద రేపు 17వ తారీఖున మీరు క్యాబినెట్ సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే 18వ తారీఖున విద్యార్థి సంఘాల కార్యాచరణ ఆధ్వర్యంలో చెలో కార్యక్రమం నిర్వహిస్తాం. బీజేపీ హయాంలో దేశంలో పరిస్థితులు నానాటికి దారుణంగా మారుతున్నాయని ఐఎఫ్టీయూ, పీఓడబ్ల్యూ, పీడీఎస్యూ నేతలు అన్నారు. ప్రశ్నించే హక్కు కూడా లేకుండా మోదీ పాలన చేస్తున్నారన్నారు. ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ తీసుకొచ్చి ప్రజానాయకులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మేధావులు, కళాకారులు, పౌర హక్కుల నేతలు, రచయితల మీద దాడి చేస్తున్నారన్నారు. అంబానీ, ఆదానీ నేతృత్వంలోని బడా కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో ఇవాళ భారతదేశ పౌర సమాజం కార్పొరేటీకరణ జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేసి ఒక ఫాసిస్ట్ రాజ్యాన్ని నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి నరేంద్ర మోడీ నాయకత్వంలో, ముఖ్యంగా రెండోసారి గెలిచిన తర్వాత. ఈ క్రమంలోనే ఉపా అనేటటువంటి నిర్బంధ చట్టానికి కోరలు బిగించి దానికి అనుగుణ్యంగా ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థను ఒకదాన్ని తీసుకొచ్చి వాటి సహాయంతో ఇవాళ దేశంలో ఒక టెర్రరిస్ట్ వారు జరుగుతుంది. టెర్రరిజం అంటే AK-47లో సరిహద్దుల్లో కాదు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వ గర్భంలోనే టెర్రరిజం పుట్టి అది ఇవాళ దేశ ప్రజల మీద, పౌర హక్కుల నాయకుల మీద, హక్కుల సంఘాలు, రచయితలు, కళాకారులు, మేధావుల మీద దాడి జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా పిడుగురాళ్ళ, ముంచింపట్టు అనే 2 కుట్ర కేసులు బనాయించి గత ఏడాది నవంబర్, డిసెంబర్ అండ్ జనవరిలలో దాదాపు 20 మంది నాయకుల్ని జైళ్లలో నిర్బంధించింది. తిరిగి ఇవాళ మళ్ళీ 60 మందికి నోటీసులు ఇచ్చింది. అందులో కొందరు లాయర్లకు కూడా ఇచ్చింది. నంబూరు శ్రీమన్నారాయణ లాంటి వాళ్ళని. అంటే కేసుల్లో ముద్దాయిల తరపున వాదించే హక్కును కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల మీద, ఫెడరల్ హక్కుల మీద, ప్రజాస్వామ్యం మీద, గణతంత్ర హక్కుల మీద దాడి చేస్తున్నటువంటి ఈ ఫాసిస్టు ప్రభుత్వ విధానాలు చివరికి మొత్తం దేశంలో, రాష్ట్రంలో అందరూ హక్కుల మీద కాలు రాస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఈ ఎన్ఐఏ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరుతూ రేపు 18వ తారీఖు గురువారం నాడు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఉదయం 10 గంటలకి నిరసన సభ ఏర్పాటు చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పుస్తక పఠనం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని కోరిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. వైసీపీ రాష్ట్ర నాయకులు గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెలపాటి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరగగా ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జోగి రమేష్, వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్, రాష్ట్ర నేత కడియాల బుచ్చిబాబు. మచిలీపట్నం పౌర్ణమి స్నానాలకు వచ్చి భక్తులు అసౌకర్యానికి గురి కావద్దని సూచించిన ఆర్డీఓ కాజావళి. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.